నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు దిబ్బల్ రోడ్ లో ఉన్న రైతు బజార్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర స్టోర్ ని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ భవానీ, అంబటి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టి సుభాష్ని, ఆశా కిరణ్ మాట్లాడుతూ, మా వద్ద అన్ని రకాల ఫిష్ వెరైటీలు, లైవ్ ఫిష్లు ఫ్రెష్గా దొరుకుతాయని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగరవాసులు, పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని, మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, గంగాడ సుజాత మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మాకు జగనన్న ఫిష్ ఆంధ్రాకి సంబంధించి షాప్ ఇవ్వడం జరిగింది. ఇది రైతు బజార్ దిబ్బల్ రోడ్డు. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా ఫిషెస్ అన్నీ దొరుకుతాయండి. ఇది బొచ్చ, కొరమేను, రొయ్యలు, పీతలు, అన్నీ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ తయారు చేసి ఇవ్వబడుతుందండి. లైవ్ ఫిష్ అందుబాటులో దొరుకుతుంది. మీకు కావాల్సిన వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసి ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములండి. వేమూరి భవానీ కార్పొరేటర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటున్నాను. గంగాడ సుజాత మేడం గారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి మరీ మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆశా కిరణ్. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఒక మంచి అవకాశం ఇచ్చి మాకు వ్యాపారం చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫిష్ ఆంధ్ర అనే ఒక స్కీమ్లో మమ్మల్ని భాగస్థులుగా చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ మనకి అన్ని చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది. ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అడ్రస్ వచ్చేసి రైతు బజారు దిబ్బల్ రోడ్లో ఉంది ఈ షాపు. ఫిష్ ఆంధ్ర షాప్ అండి. ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గంగాడ సుజాత గారు, మేయర్ గారు, కార్పొరేటరు భవానీ గారు మాకెంత సహకారంగా ఉండి మాకు అన్ని విషయాల్లో మాకు తోడ్పాటుగా ఉండి మమ్మల్ని నడిపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జయప్రకాష్ కాలనీలో ఉన్నటువంటి మా ఆత్మీయులు, మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో, అనేక ఉపాధి పథకాల్లో భాగమైనటువంటి ఫిష్ ఆంధ్ర లైవ్ ఫిష్ని యూనిట్గా ఇచ్చి ప్రజలకు 40% సబ్సిడీతో యూనిట్ ఉపాధి కల్పించి చదువుకొని నిరుద్యోగంగా ఉన్నట్టు యువతీ యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకొని ఇది దిశలు మంచి వ్యాపార లావాదేవీలు చేసి అభివృద్ధి చెందాలని, ఈ కుటుంబం ఉన్నత శ్రేణిలో ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ షాపుని ప్రారంభించినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చేసుకుంటూ, వారు ఇలాంటి ప్రోత్సాహకమైన కార్యక్రమాన్ని, యూనిట్లను మరింతగా పేద ప్రజలకు అందించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
అందరికీ నమస్కారం అండి. జగనన్న ఫిష్ ఆంధ్ర సంబంధించి మాకు జగన్ గారు ఈ లోన్లో శాంక్షన్ చేసి ఉన్నారండి. ఇది వచ్చేసి ఇక్కడ అన్నీ మళ్ళీ చెప్తాను. అందరికీ నమస్కారం అండి. మొదటిగా మాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జగనన్న ఫిష్ ఆంధ్ర సంబంధించి మాకు ఈ లోన్ శాంక్షన్ చేసి ఉన్నారు. అందుని బట్టి జగన్ గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈ ఫిష్ ఆంధ్రకు సంబంధించి ఈరోజు ఓపెనింగ్ పెట్టుకొని ఉండగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చేసి ఓపెనింగ్ చేసి ఉన్నారు. గంగాడ సుజాత మేడం గారు కూడా వచ్చి చేసి ఉన్నారు. అందుని బట్టి మేము మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. అంతే మాత్రం కాదండి, ఇది వచ్చేసి దిబ్బల్ రోడ్ రైతు బజార్. ఇక్కడ అన్ని సౌకర్యంతో కూడిన పరిశుభ్రమైన వాతావరణంలో లైవ్ ఫిష్ అందించబడుతుందండి. ఇక్కడ వచ్చేసి బొచ్చ, రాగండి, కొర్రమీను అన్ని రకముల ఫిషెస్ లభించును. నాన్ వెజ్ పచ్చళ్ళు, కారపళ్ళు అన్నీ లభిస్తాయండి. మీకు అందుబాటులో ఉంది కావున అందరూ వినియోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇవి చేసి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్ లో స్టార్ ఎంఆర్ఐ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించినట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ సతీష్ రెడ్డి తెలిపారు. స్టార్ ఎంఆర్ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, కరణం బలరాం కృష్ణమూర్తి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గంగాడ సుజాత, జాలాది మణిబాబు, డాక్టర్ జీవన్ చీటుతోటి డాక్టర్ మణిబాబు, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ సతీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రారంభోత్సవం సందర్భంగా స్టార్ డయాగ్నోస్టిక్స్ అధినేత అయిన డాక్టర్ సాహిత్ గారికి, శ్రావణి గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఎంఆర్ఐ చాలా అడ్వాన్స్డ్, గుండెకి సంబంధించిన నాళాలను క్షుణ్ణంగా పరిశోధించడానికి మరియు గుండె కండరాల్లో ఉన్న మార్పులను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. తర్వాత నాడీ మండలంలో ఉండే ప్రతి నాడీని కూడా చక్కగా అసెస్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి జాయింట్కి సంబంధించి ప్రత్యేకమైన కాయిల్స్ దీనికి ప్రొవైడ్ చేయబడ్డాయి కాబట్టి డయాగ్నోసిస్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. రొటీన్గా చేసే బ్రెయిన్, స్పైన్కి సంబంధించి ఎంతో చక్కగా విశ్లేషించడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు ఒక వరముగా భావించి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సిటీస్తో పోల్చుకున్నప్పటికీ ఒంగోలులో ప్రైజెస్ తక్కువ కాబట్టి తక్కువ వెలతో మంచి వ్యాధి నిర్ధారణ జరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒంగోలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ మరొకసారి స్టార్ డయాగ్నోస్టిక్ అధినేత డాక్టర్ సాహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్టార్ ఎంఆర్ఐ సెంటర్ ఓపెనింగ్కి విచ్చేసిన అందరికి కూడాను స్టార్ ఓనర్స్ డాక్టర్ సాహిత్ రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సాహిత్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు, సోదరుడు, మాకింట్లో మనిషి లాంటి వాడు, నేను తనకింట్లో మనిషి లాంటి వాడిని. సో నేను ఫ్యామిలీ లాగా అందరు వచ్చిన వాళ్ళందరికీ తన తరఫున ఎంఆర్ఐ సెంటర్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన మణిబాబు గారు చెప్పినట్టు అడ్వాన్స్డ్ సిటీ ఎంఆర్ఐ వీళ్ళ దగ్గర ఉందండి. సో ఈ ఎంఆర్ఐలో అన్ని కాయిల్స్ ఇవ్వటం లేదంటే ప్రతి చిన్న మైనర్ పార్ట్ కూడాను ఒక ప్రత్యేకమైన స్లైసెస్ రావటం వల్ల డయాగ్నోస్టిక్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంతకుముందు ఇట్లాంటివన్నీ కూడా సిటీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సిటీస్కి వెళ్ళకుండా మనమే చేసుకుంటే మనకు కూడా ఆర్థోపెడిక్ సర్జన్, నాకు మస్కులోస్కెలిటల్ ఎంఆర్ఐ కూడా కొంచెం ఇక్కడున్న సిటీ మన మిషన్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉండేది. బట్ ఈ మిషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆ ఇబ్బంది అంతా పోతుందని భావిస్తున్నాను. సో అట్లాంటి సెటప్ పెట్టినందుకు నేను సాహిత్కి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే మా డయాగ్నోసిస్ ఇంకా కొంచెం మెరుగవుతుందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.
స్టార్ ఎంఆర్ఐ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. సార్ చెప్పినట్టు సార్ నా తరఫున చెప్పేశారు. ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. సార్ వాళ్ళు దాంట్లో ఉన్నవన్నీ చెప్పేశారు. సో అడ్వాన్స్డ్ ఇవాళ రేపు ట్రయల్ రన్ జరుగుతుంది. మీలో ఎవరికైనా కావాలంటే ఈరోజు వస్తే ఫ్రీగా చేస్తాము. ఓకే. కార్డియాక్ సంబంధించిన ఎంఆర్ఐ ఇప్పటిదాకా మన టౌన్లో ఎవరికి లేదు, అది మన దగ్గర మాత్రమే ఉంది. సో దాని బెనిఫిట్స్ ఉంటాయి. అది కాకుండా సార్ చెప్పినట్టు ఎవ్రీ జాయింట్కి సపరేట్ కాయిల్స్ ఉండటం వల్ల రోగ నిర్ధారణ చాలా ఈజీ అవుతుంది. సో బెటర్గా ఇవ్వగలుగుతాం. అండ్ లేటెస్ట్ ఎంఆర్ఐ కాబట్టి సౌండ్ తక్కువ వస్తుంది. ఇంతకుముందు అన్నిటికీ సౌండ్ ఎక్కువ వచ్చేది, ఇప్పుడు ఆ సౌండ్ తక్కువ వస్తుంది. అండ్ ఫాస్ట్ టైం త్వరగా అయిపోతూ ఉంటుంది. సో అందరూ యూజ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు నిడమాలూరి రమేష్ ఆధ్వర్యంలో ఒంగోలు దిబ్బల్ రోడ్లోని రామాలయం దేవస్థానం ప్రాంగణంలో నిరుపేదలైన 2 పేద కుటుంబాలకు కూరగాయలు, బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు మదన్ హాజరై తెలుగుదేశం పార్టీ గత 14 నెలలుగా ప్రతి ఆదివారం పేదవారికి బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని బీసీసీఎల్ నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా దిబ్బల్ రోడ్డు రామాలయం అధ్యక్షులు వేమూరు శ్రీను వారి డివిజన్లోని తెలుగుదేశం పార్టీ తరపున 2 కుటుంబాలకు 5,000 చొప్పున ఇద్దరికి 10,000 రూపాయలు వారి కుటుంబ ఖర్చుల నిమిత్తం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ కమిటీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మానేపల్లి గోవిందాచారి, మాదాసు రాము, పిల్లి మధు, పెద్దసింగ్ వెంకట్రావు, వెలటూరి వేణు గోపాల పోలయ్య మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ వేమూరి వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు పాదర్తి సుబ్బారావు, పాలపర్తి లక్ష్మీనారాయణ, రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బిసిలో ఏ జన 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 కరి పోరు బిసిలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం కదిలొస్తాం. 120 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలో. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. ఏపీ జనాభాలో దాదాపు సగం మేమే ఉన్నాము బీసీలో. ఆరోగ్య రక్ష బీమా పథకాలు పొందాం మీ వెంటే మేముంటాం. సామాజిక శక్తులం తెలుపునిచ్చే యుక్తులం విజయానికి దారులేసే బీసీలో. పొలం దున్నే రైతులం రోజువారీ కూలీలం. ముందుగా మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 48వ డివిజన్లో టౌన్ బీసీసీఎల్ కమిటీ ఆధ్వర్యంలో 2 పేద బీసీ మహిళలకి నిత్యావసర సరుకులు, కూరగాయలు, నెలకు సరిపడిపోయే బియ్యం, ఒక బస్తా బియ్యము సహాయం చేయడం జరిగింది. ఇది బీసీసీఎల్ కమిటీ ఆధ్వర్యంలో ఇది 14వ వారం ఈ సహాయ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి నారా లోకేష్ యువగల పాదయాత్రలో
మన నారా లోకేష్ గారికి సంఘీభావంగా ఒంగోలు నియోజకవర్గ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్టపడి బ్రహ్మాండమైన విజయం అందించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యువగలం పాదయాత్ర సక్సెస్ అవటానికి తెలుగు మహిళలు చాలా కష్టపడి చాలా ప్రోగ్రాంలు సక్సెస్ చేసినందుకు తెలుగు మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డివిజన్లో బీద బీసీలు ఎవరన్నా ఉన్నారని అన్వేషించి ఒక మంచి సహృదయంతో మంచి మనసుతోటి మన బీసీలు మనం కాపాడుకోవాలని ఒక ఆలోచనతో ప్రతి డివిజన్కి వచ్చి ఏదో వాళ్ళ శక్తి వంచిన మేరకు రైసు, కూరగాయలు, ఇతరత్ర సామాగ్రి మొత్తం ఆ బీద కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఆ దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఏది చేయాలన్నా మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు బాగుండాలి అని ఆలోచించేది మా తెలుగుదేశం పార్టీ. నేను గర్వంగా చెప్తున్నాను. ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా భేదా బిక్కిని కనిపెట్టుకొని అందరినీ వెంటేసుకొని అందరినీ మంచి మనసుతో చూసేది తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీని ముమ్మాటికి చెప్తున్నాను. ఎన్నో పార్టీలు వస్తున్నాయి, నమ్మిస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నాయకులు పెద్దోళ్ళు అవుతున్నారు. కానీ బలహీన వర్గాల వాళ్ళని, ఎస్టీలని దగ్గరికి తీసుకొని అన్ని విధాల సంక్షేమ పథకాలు ఇప్పిద్దాము, వాళ్ళకి మనకు ఓటేసి ఇచ్చి పంపించారన్న ఆలోచన అయితే వాళ్ళకైతే ఉండదు. మీరు కూడా ప్రజలు గమనించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా మనల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో, మనల్ని ఎవరైతే గౌరవిస్తున్నారో, మనల్ని ఎవరైతే మంచిగా చూసుకుంటున్నారనేది చూసి రాబోయే ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలి. దామచల జనార్దన్ గారు చేసిన పాప మీద నాకు తెలియదు. ఆయన రాత్రింబౌళ్ళు మేలుకొని ఈ ప్రజల కోసం ఎంతో సేవలు చేశాడు. ఆయన అనుకున్నాడు పని చేస్తే ఓట్లు వేస్తారని. కాదు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం కూడా. కానీ ఆయన మనసు అట్లాంటిది కాదు. ఎన్ని చెప్పినా, ఎన్ని అవాంఛనీయాలు జరిగినా, ఎన్ని బాధలు జరిగినా సరే ప్రజల పక్షాన ఉన్న మనిషి దామచల జనార్దన్ గారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మరి వీళ్ళందరినీ మీరు మంచి చేసే వాళ్ళని ఒకసారి గమనించండి. 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు జరుగుబాటు జరిగే లక్షలు వేలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు తింటుంటారు, పెడుతుంటారు. మనం ఎక్కడ ఆశించం, ఏమి తీసుకోం. ప్రజల పక్షాన నుండి ప్రజలను ఓటేసి మనల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించారు కాబట్టి ప్రజలకు ఏం కావాలో గమనించాల్సిన బాధ్యత మనకుందని చెప్పేసి ఆలోచించేది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎవరైనా సరే ఇది గంటాపదంగా నేను చెప్తా ఉన్నాను. ఇది గమనించి ప్రజలు ఈసారి వచ్చే ఎలక్షన్లో మీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై దామచల జనార్దన్. ఒంగోలు 48వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ టౌన్ బీసీ సెల్ తరపున మా ఏరియాలో ఉన్నటువంటి 2 పేద మహిళలకు వారికి ఆరోగ్యం సరిగా లేదు. వాళ్ళ ఇంట్లో వారికి ఒక నెలకి సరిపడా సరుకులన్నిటినీ టౌన్ బీసీ సెల్ కమిటీ వారు ఇచ్చారు. వాళ్ళకి మా 48వ డివిజన్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా డివిజన్ తరపున మా డివిజన్లో నాయకులందరూ కలిసి తలా కొంచెం వేసుకొని వాళ్ళిద్దరికీ చెరో 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేశారు. వారికి కొంచెం హాస్పిటల్ ఖర్చుల కోసం. ఇందుమూలంగా తెలియజేయటం ఏమనగా ఇలాంటి వారిని ఇంకా ఆదుకోవాలని చెప్పి, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఇక్కడున్న స్థానిక నాయకులందరినీ, ఒంగోలు టౌన్ నాయకులందరినీ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు 48వ డివిజన్లో కార్యక్రమం నిర్వహించాము జనార్దన్ అన్న గారి సహకారంతో. ఇది 14వ వారం. రాను ఇంకా ముందు ఇంకా అన్ని డివిజన్లు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికీ 14 వారాలుగా ఈ పేదలకు, ప్రతి డివిజన్లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా ముందుగా విజయవంతం కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఆకాంక్షలు. మన ప్రీతం నాయకులు దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో పేదవారిని బీసీ కమిటీ తరఫున బియ్యము, నిత్య సరుకుల కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ 48వ డివిజన్లో వచ్చున్నాము. ఈ వారం 14వ వారంలో జరుగుతున్నది. ప్రతి ఒక్కళ్ళకి మా బీసీ సెల్ తరఫున సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాము చేయడం జరుగుతున్నది. దీనిలో భాగంగా మనం ప్రతి బీసీ వాళ్ళం తెలుగుదేశం పార్టీ వెనుముక అంటారు. ఇది పక్కాగా 100% నిజము.
మనమందరం కలిపి ఈ బీసీసీఎల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా ఈ మిగతా డివిజన్ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించినట్లు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఉప్పుగుండూరులో జరిగిన గడప గడపకు మనకు ప్రభుత్వం ముగింపు సభలో తెలియజేశారు. ఉప్పుగుండూరు గ్రామంలో శనివారం ఎస్ఎన్పాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు ముగింపు విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివని, జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. సీఎం జగన్ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాగులపులపాడు మండలం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగింపు విజయోత్సవం ఉప్పుగుండూరులో కన్నుల పండుగ జరిగింది. ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన మెగా గడప గడపకు ముగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కేరింతల నడుమ జై జై జగన్, జై జై టీజీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా కొనసాగారు. ఈ ర్యాలీ అనంతరం ఆద్యంతం కొనసాగింది. ప్రధాన రహదారులని జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బంగారు బాబు, ఎన్జీపాడు మండల పార్టీ కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, ఉప్పుగుండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసి రాంబాబు, ఉప్పుగుండూరు సొసైటీ ప్రెసిడెంట్ ఉప్పుగుండూరు శ్రీనివాస్ ప్రసాద్, కొణిజేటి సురేష్ బాబు, మున్నంగి వెంకట్రావు, గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ, సచివాలయ కన్వీనర్ పాలపర్తి ప్రవీణ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబును ఘనంగా సన్మానించారు. సహకరించిన పోలీస్ ఎస్ఐ సోదరులకు, ఎస్ఎస్ఐ నాయకులకు, కార్యకర్తలకు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారైనటువంటి
టీజీఆర్ సుభాష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు. జిల్లాలకు చేసిన విషయములకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే గడప గడప కార్యక్రమం మొదలుపెట్టి చిన్న సంవత్సరంలో మొదలుపెట్టి ఉత్తరం నిలిచింది. ఎక్కడి తిరిగారో నేను అడిగాను. ఒకరోజు తిరిగితేనే మాకు ఇట్లా నడువుల ఎప్పుడు కింద లాగేస్తా ఉన్నాయి. ఎక్కడ తిరిగారన్న ఆయనకి కిలోమీటర్లు అంటే ఆయన ఆత్మస్థైర్యం చూస్తే రెండో రోజు నేను నడవగలేదనుకున్నా, రెండో రోజు ఆటోమేటిక్గా వచ్చి ఆయన పక్కన నుంచున్నాం. ఆయనలో ఉన్న స్పిరిట్ అది. స్పిరిట్ గల నాయకుడు యువతలకు కూడా స్పిరిట్ నింపుతారు. అట్లాంటి ఒక చెప్పి పవర్ఫుల్ మన ఎమ్మెల్యే గారిని మనం నెక్స్ట్ కూడా మనం అందరూ ఆయన అండదండగా నిలబడి రేపు 2024లో మంచి మన గ్రామం వైపు నుంచి 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఎందుకంటే ఆయన పట్టుకోకుండా 100 రూపాయలు చెప్పి కాదన్నా ఒక 50 అన్నా ఇవ్వాలి అని చెప్పి సీఎం అందరూ చెప్పలేకపోవచ్చు బయటికి. ఎందుకంటే తీసుకొస్తారు ఏదైనా సరే ఎవరైన శక్తులు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే 2024లో ఘనంగా గెలిపించుకున్నామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనుకోవద్దు. కలెండర్లకు నాయకులు గ్రామ నాయకులు ఎన్ని తొలి రోజు వర్షం కాడి నుంచి ఈ రోజు దాకా రైతు బిడ్డ అతి చిన్న కుటుంబం నుంచి వచ్చి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అనుచరుడుగా ఉంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ప్రీతిపాత్రుడుగా ఉంటున్న మా టీఆర్ సుధాకర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కనీసం గ్రామంలో ఉన్న 50 మంది పేరున ప్రతి గ్రామంలో తీసుకున్న గౌరవ శ్రీ టీఆర్ సుధాకర్ బాబు గారిని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మన రాష్ట్ర నేత జననేత అయినటువంటి శ్రీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంతో కష్టపడి మన నియోజకవర్గం మొత్తం గడప గడప దాదాపు 90% పూర్తి చేసుకుని మన మండలం చివరి రోజైన ఈ గ్రామానికి వచ్చి చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన మన టీఆర్ సుధాకర్ బాబు గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం వర్షం పడతా ఉంది, జరుగుద్దా జరగదా అనే మీమాంసలో ఉన్నప్పుడు ఇంత గొప్పగా ఈ 4 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ నాయకులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి గడప ఒక్క గడప కూడా వదలకుండా ఆ ప్రతి గడప తిరిగి వారి సమస్యలు, వాళ్ళకి ఇంతకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమం ఏమి వచ్చినాయి, ఏమి లబ్ధి పొందారు అని తెలియజేసి ప్రతి గడపలో అందరినీ పలకరించినటువంటి మన టీఆర్ సుధాకర్ బాబు గారికి అభినందనలు. ఇంత గొప్పగా కార్యక్రమం నాగులపురపాడు మండలంలో ఉప్పుగూడూరు గ్రామంలో ముగింపు కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిరంతరం ప్రజల కోసం పాటుపడేటటువంటి మన టీఆర్ సుధాకర్ బాబు గారు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడతారు. టికెట్ ఆయనకే వచ్చింది. మనం అందరం గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా గెలుపు ఖాయం, గెలిచినట్టే. ఎందుకంటే ఉప్పుగూడూరు లాంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఉప్పుగూడూరు గ్రామంలో ప్రతి గడప తిరుగుతా ఉంటే మేము వెనకమా నుండి ఏం చెప్పుకుంటున్నారని అంటున్నాం. ఎంతో ఉత్సాహంగా ఉంది, పై కనపట్టలేదు. కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చిందా, ఎప్పుడు మనం ఓటు టీఆర్ గుద్దుదామా అనే ఉత్సాహంతో ఉన్నారు ఓటర్లు. ఇంత ఉత్సాహం ఉంటే గెలవపాటమైంది. ఖచ్చితంగా గెలుస్తాం. కాకపోతే ఈ అసత్య
ఆరోపణలు చేసేటటువంటి వారు ఎక్కువైపోయారు. వారి మాటలు వినద్దు. రాష్ట్రం అప్పులు పాలైపోయింది, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని చెప్పి అసత్యాలు చెబుతా ఉన్నాయి పేపర్లు కానీ అపోజిషన్ నాయకులు కానీ. వాళ్ళ సంపద పగలగొట్టే విధంగా ఈ మధ్య కేంద్రంలో నామా నాగేశ్వరరావు అని తెలంగాణ ఎంపీ ఏ రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని ఒక ప్రశ్న వేశాడు కేంద్రాన్ని. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో వెనకంగా 7 రాష్ట్రాలు మనకన్నా ముందు అప్పులు చేశాడు, లక్షల అప్పులు. మంది 7వ రాష్ట్రంలో ఉంది. 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2,64,000 కోట్ల రూపాయలు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రారంభమైన గడప కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతూ మనమే చౌగుట్టు మండలం చౌగుట్టు టౌన్ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మన ఉద్దిగూడూరు గ్రామంలో మన మండలం ముగింపు జరుగుతుంది. ఈరోజు మన మండలంలో ఈ రోజుతోటి 24,389 గడపలు పూర్తి చేసుకున్నందుకు ప్రతి గడపను తొక్కి ప్రజల బాధ్యతలు తెలుసుకుంటూ ముందుకు సాగిన టీఆర్ సుధాకర్ గారికి మా మండల పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. తిమ్మసముద్రం గ్రామంలో ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే టీఆర్ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభమై దాదాపు ఇప్పటి వరకు 80,000 గడపలను తిరిగి ఇంకా 10,000 గడపలు పూర్తయితే నియోజకవర్గంలోని 90,000 గడపలను పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా మండలానికి 25 గడపలు పూర్తయిన సందర్భంగా మన గ్రామంలోనే పాదయాత్రను 4 రోజులు దిగ్విజయంగా గడప గడపకు తిరిగి మీ అందరి సమస్యలను తెలుసుకొని అదేవిధంగా ప్రజల బాల సాధకులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ గడప గడప కార్యక్రమం చక్కగా దోహదపడుతుందని రూపకల్పన చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మేరకు మన శాసనసభ్యులు నిరంతర కృషివలుడు డైనమిక్ శాసనసభ్యులు టీఆర్ సుధాకర్ బాబు గారికి ఉప్పుగుండూరు గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించిన మీదట వచ్చిన అందరు పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గడప గడప ఉద్దేశం 100% చక్కగా అమలుపరిచిన మన శాసనసభ్యులు టీఆర్ సుధాకర్ బాబు గారిని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది శాసనసభ్యులతో రాష్ట్రంలో అధికారం చేపట్టి సంక్షేమం అభివృద్ధి పాలనను ప్రతి గడపకు అందిస్తూ 4 సంవత్సరాలు సుపరిపాలన విజయవంతంగా పూర్తి చేశామంటే 2,000 కోట్ల రూపాయలు ఒక్క సొంత నోట్ల పాటులోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చు చేయడం అంటే ఇది చరిత్రలో కానీ మిగిలిన ఒక సువర్ణ అధ్యాయం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాడు నేడన విధంగా గత పరిపాలనలో ఏదైతే అభివృద్ధి జరిగింది నేడు ఈ పరిపాలనలో ఏ అభివృద్ధి జరిగిందనే సమానంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. నాడు నేడు అన్న విధంగానే అభివృద్ధిని సమానం చూసుకుంటే మనం ఉప్పుగుండూరులో నాడు నేడు అనే విధంగానే మనం అభివృద్ధిని శరవేగంగా పురోగభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్తున్నాం. మన శాసనసభ్యులు టీఆర్ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో మనం ఈ పాటికి
మాదాసు రాంబాబు గారి నాయకత్వంలో ఈ గ్రామంలో 4 రోజుల పాటు జరిగిన ఈ దిగ్విజయ కార్యక్రమం. వారికి వెన్నట్టు ఉండి సహకరించిన కుడి భుజమైన సురేష్ గారు, ఎడమ భుజమైన వెంకటరామన్ గారు, రాధా అనురాధమ్మకు, అలాగనే గ్రామ కన్వీనర్లు 6 గద్దె రాజు గారు, నల్లూరు రాజా గారు, ప్రవీణ్ గారు, డానియల్ గారు, రాజేష్ గారు, అలాగే కొండేటి సురేష్ గారు నాయకత్వాన్ని చెప్పాను, ప్రవీణ్ గారు, ఇక వార్డు స్థాయిలో పనిచేసిన నాయకులు, మా అందరికీ ముందుండి నడిపించిన గ్రామ సర్పంచ్ జయమ్మకు, జెండాలు మోసిన నా అక్కలు చెల్లెళ్లకు, ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్నేహితులకు, కార్యకర్తలకు 4వ రోజు ముగింపు యాదృచ్ఛికంగా మండల ముగింపు అవటం శుభ పరిణామం. ఇక ఏఎంసీ చైర్మన్ గారు మారేడు బంగారుబాబు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎనిగంటి పిచ్చిరెడ్డి గారు, జాతీయ టొబాకో బోర్డు డైరెక్టర్ గారు మారేడు సుబ్బారెడ్డి గారు, అలాగే జేసీఎస్ సుధాకర్ గారు, మరి ముఖ్యంగా 20 సచివాలయాల్లో జరిగిన ఈ మహాప్రస్థాన కార్యక్రమానికి మన మండలానికి నాయకత్వం వహించిన నా ప్రీతం సోదరుడు మృదు స్వభావమైన శ్రీమన్ నారాయణ గారు, ఆయనకు పేరు వాదోడుగా ఉన్న ఎనిగంటి బంగారెడ్డి గారు, టీడీపీ విభాగ డైరెక్టర్లు తెలుగు రంగారావు గారు, వేదికను అలంకరించి లక్షల మహారాజులు, సీనియర్ నాయకులు మారేడు వెంకటేశ్వర గారు, తదితర పెద్దలందరూ వేదిక మీద చాలా మంది ఉన్నారు, వేదిక కింద కూడా చాలా మంది, అలాగే మండల ఎంపీపీ నల్లమూరి కృష్ణారెడ్డి అంజమ్మ గారు, గౌరవ జెడ్పీటీసీ అశోక్ గారు, చేకూరుపాడు నుంచి తిమ్మసముద్రం వరకు, కనపర్తి నుంచి తెక్కలపాడు వరకు ఆయా గ్రామాలలో ఈ గడప గడప కార్యక్రమానికి నాయకత్వం వహించిన సర్పంచులు నుంచి మీ అందరికీ నా పాఠశాల ఉన్నాను. ఎన్నో జన్మల పుణ్యం ఇలాంటి అవకాశం వస్తుంది. ప్రజలకు నాయకత్వం వహించడం అంటే ప్రజల్ని నాయకులను కలుపుకొని పోవాలంటే వాళ్ళందరికీ ఓ సదవకాశాన్ని ఇవ్వాలంటే, ఆ అవకాశం ఇచ్చే స్థానంలో కూర్చోవాలంటే దానికి నా తల్లిదండ్రులు వాళ్ళు చేసిన పుణ్యము, నా దేవుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం. కేవలం ఈ 2 కారణాల వల్లనే నాకు ఈ అవకాశం కలిగింది. ఈ రోజున 2022 మే 13వ తారీఖు నాడు, సరిగ్గా 14 నెలల క్రితం తిమ్మసముద్రం గ్రామంలో మహాప్రస్థానంగా 155 కార్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిమ్మసముద్రం గ్రామంకు వెళ్ళి అక్కడ మన యువ నాయకులు, సీనియర్ నాయకుల కంబైన్డ్ కర్నూలు రమేష్ గారు, ముద్దన మహేశ్వరరావు గారు, చిన్న చిట్టి రాజా, సర్పంచి సాల్మన్, నాని, ప్రతి ఒక్కరు సహకరించారు. ఆ రోజు ప్రారంభమైనప్పుడు చాలా మందికి ఆ గ్రామంలో గడప గడప తిరిగినప్పుడు ఇది జరుగుతుందా అని అనుమానం వచ్చింది. ఇలా తిరగటం కష్టం కదా, అన్ని గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కలిసి రావటం ఇది కుదురుతుందా అని అడిగారు, అనుకున్నారు. నా మటుకు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్యులు
ఆదిమూలపు సురేష్ గారి యొక్క సహకారంతో, ఆనాటి పార్టీ అధ్యక్షులైన బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, ఇప్పుడు పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారి యొక్క సహకారంతో, మరి ముఖ్యంగా నన్ను ఈ స్థానంలో సుస్థిరంగా మీ అందరి యొక్క మన్నన పొందటానికి, మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, నాకు బలమైన రాజకీయ పునాదులు నిర్మించడానికి నాకు వెన్నంటుండి సహకరించిన మా అమ్మ, మనందరి అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, నా ప్రియ సోదరుడు దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహాయ సహకారాలు ఉండి ఆ ధైర్యంతో నేను మనసులో అనుకున్నా, నేను మాత్రం తిరుసముద్రం గ్రామంలో మాలపల్లిలో మన కానిస్టేబుల్ చిన్న ఇంటికి తొలి కార్డు ఇచ్చాను. తొలి పత్రం ఇచ్చి అమ్మని అడిగాను, చిన్నవాళ్ళ మదర్ని, అమ్మ నీకు అన్ని వస్తాయా అని అడిగాను, ఈ పుస్తకంలో నేను నిజమేనా అని అడిగాను. ఆ రోజు నా మైండ్లో చిట్ట చివరి పుస్తకం ఇవ్వటానికి నా కాళ్ళు పనిచేయకపోయినా, నా మైండ్ పనిచేయకపోయినా, నా నరాలు తెగిపోతున్నా, భూకంపం వచ్చినా, మెరుపులు వచ్చినా, ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చినా, ఈ సంతరోజుపాడు నియోజకవర్గంలోని చిట్ట చివరి గడపకు పాక్కుంటానైనా వెళ్ళి నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలని సిద్ధ మనసుతో, స్థిరమైన మనసుతో. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి మనవడు కొడుకు ఎన్ని గంటలకు వచ్చాడు తెలుసమ్మ రోడ్ల మీదకి? సూర్యుడు వెళ్ళిపోవాలా, కనబడకూడదు ఆయనకి. సూర్యుడు లోపలికి వెళ్ళినా చీకటి పడిన ఇప్పుడు వాళ్ళకి డాక్టర్స్ చెప్తారు, గవర్నమెంట్ వాళ్ళు, సార్ సూర్యుడు వెళ్ళిపోయాడు, ఇక మీరు బయటకు రావచ్చని. ఒక్క సూర్యకిరణం కూడా ఒంటి మీద పడకుండా పాదయాత్ర చేశారని చెప్పేవాడిని మనం ఏమనాలి ఇప్పుడు? ఏమనాలి ఇప్పుడు మనం? అతనికి ఒక ముద్దు పేరు పెట్టారు రాజకీయంలో, ఏందమ్మా నేను అనలే, అశోక్ ఏమన్నారు? జనార్దన ఏంటిది? ముద్దపప్ప లేకపోతే? మేమేమంటలేదండి, మనమేమంటానికి వెళ్ళాలి పార్టీ, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పనిచేయచ్చు. కానీ పాదయాత్ర అంటే పట్టబద్దలు చేయాలి, రోడ్డు మీద నడుచుకుంటా ఉన్నప్పుడు సామాన్యులు రావాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇల్లు లేదన్నా అని చెప్పి ఆయన చెప్పాలి, అర్జీ ఆయన తీసుకోవాలి, ఎందుకు పలానా అర్హత కలిగిన వారికి మీరు ఇల్లు ఇవ్వలేదని మమ్మల్ని ప్రశ్నించాలి. ఏమన్నా రిపోర్ట్లు మీరు చెప్పండి. న్యాయం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాడా? టెంట్లు వేసుకొని ఫోటోలు చేయడానికి వచ్చాడా? రాత్రి నేను చూసాను, యాంకరం వచ్చింది, ఉదయవాణి తెచ్చారు. ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు దిగజారిపోయిన గమనించమని చెప్పి అంటున్నాం. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేదు, నాయకుడిగా ఎదగాల్సిన లోకేష్ బాబుకి వాక్శుద్ధి లేదు, తెలుగు మీద పట్టు లేదు, తెలుగు రాదు, మంగళగిరి అంటే మంగళగిరి అంటున్నాడు. అది తెలిసిన నారా చంద్రబాబు నాయుడు వీడు ఎక్కువసేపు మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా పోతాయి అనుకున్నాడు, కాబట్టే ఉదయభాను తెచ్చాడు. ఉదయభాను ఉపన్యాసం తాను చెప్పింది ముందు, సార్ మహిళలు ఏ విధంగా అనుకుంటున్నారంట కదా, యుద్ధం అనుకుంటున్నారంట కదా, మొత్తం ఆమె కథ చెప్పింది. కథలో నుంచి వీడు గుర్తు వస్తుంది అనమాట. అప్పుడు ఆయన గుర్తు వచ్చింది. అప్పుడు ఏమని, ఓహో అలా చెప్పాలి కావాలి నేను అనుకుని మళ్ళీ ఉదయభాను కంటెంట్ లో నుంచి ఒక చిన్న ప్రశ్న తయారు చేసుకుని ఇప్పుడు ఉదయభాను గారు అని చెప్పి ఆయన అలాగ ఉంది అమ్మా. ఈ రోజు నా వేదిక మీద తొలిసారి మైకిచ్చే ఇంపుగండూరు గ్రామంలో ఉంటున్న అతి సామాన్యుల కుటుంబంలో ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి ఓ కన్వీనర్ నాయకుడు కూడా గర్వం ఇప్పితే తెలుగుదేశం పార్టీకి గజ 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 ఉనికిపోతుంది. ఎరా డానియల్ ఏమో మాట్లాడేటప్పుడు కంటెంట్ ఉండాలి, సమాజాన్ని ప్రేమించే గుణం ఉండాలి, సమాజ సమస్యలను తెలుసుకునే తత్వం ఉండాలి, కష్టం తెలియాలి, బాధ తెలియాలి, చదువు తెలియాలి, బుర్ర
ఈ రెండు నారా లోకేష్కి బిఎన్ విజయకుమార్కి తెలుసా అని నేను అడుగుతున్నాను. ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొక ఆయన ఐఎస్ కుమారుడు, కలెక్టర్ గారి కుమారుడికి బురద అంటే తెలిసిద్దక్క? నువ్వు చెప్పు. కలెక్టర్ కొడుకులు పుట్టిన అబ్బాయికి బురద అంటే తెలిసిద్దా? పాదయాత్ర అంటే తెలిసిద్దా? ఒక అమ్మ ఇంటికి వెళ్తే ఆ పూట కూలి చేసుకోకపోతే డబ్బులు లేకపోతే ఫస్ట్ కొడుకుంటారని తెలుసా? వాళ్ళు వచ్చి శ్రమ అంటున్నారు, కష్టం అంటారు, బాధ అంటున్నారు. మీకు దండం పెడతాను బాబు, నటించడం ఆపేయండి, మీ సినిమా షూటింగ్లు ఆపేయండి. మీరు కేవలం ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు. ఎందుకు ఓటేయాలి ఇప్పుడు? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఎందుకు ఓడించాలని చెప్పి అడుగుతున్నాం. రైతు భరోసా ఇచ్చారని ఓడించారా? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఓడించారా? 15 లక్షల మందికి ఇళ్లు కల్పిస్తున్నారని ఓడించారా? అమ్మవారిని బతికిస్తున్నారని ఓడించారా? ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తారని ఓడించారా? మంత్రి పదవులు ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు ఇస్తున్నాడని ఓడించాలా? ఈబీసీ ఇస్తున్నాడని ఓడించాలి. ఎందుకు ఓడించాలని అడుగుతున్నాం. మీరు గెలవాలంటే అమ్మఒడిని 30 ఏళ్ళు చేస్తామని చెప్పండి. 2022 సంవత్సరం నాగులపులపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో ఈ మహాప్రస్థానం, ఈ మహాయజ్ఞం మొదలైంది. సంతలపాడు నియోజకవర్గంలో 91,000 గడపలు ఉన్నాయి. ఒక్క ఎన్జీపాడు మండలంలో 25,000 గడపలు ఉన్నాయి. ఆ 25,000 గడపలు పూర్తి చేశాం. 20 సచివాలయాలు ఉన్నాయి. 20 సచివాలయాలు పూర్తి చేశాం. 28 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకు వెళ్ళాం. 25,000 గడపలకి ప్రతి గడపకు వెళ్ళి ఆ ఇంట్లో మన ప్రభుత్వం, మా ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా జరిగిన మేళ్లను పుస్తకం రూపంలో, పాంప్లెట్ల రూపంలో వాళ్ళ ఇంటికి చేరి వాళ్ళు ఆనందంగా ఉన్న సమయంలో మేము కలవటం, వారిని అడగటం, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమని అడగటం, వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం ఇల్లు తిరిగాం. అద్భుతంగా ఈ ప్రస్థానం సాగింది. అత్యధికంగా సైడ్ డ్రైన్ల మీద గ్రీవెన్స్ వచ్చింది. తదుపరి సిమెంట్ రోడ్ల మీద వచ్చింది. చాలా తక్కువగా విద్యుత్ స్తంభాలు వాటి మీద వచ్చింది. అలాగే హౌస్ సైట్స్ మీద కూడా, ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కొన్ని చోట్ల మా దృష్టికి రావడం జరిగింది. అన్ని సమస్యలకు బాధ్యత కలిగిన ప్రభుత్వంగా అందరికీ సహాయం చేసే కోసమే గడప గడప తిరిగాం. ప్రతి సమస్యని విన్నాం. ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా వారికి సమాధానం చెప్పడం కోసం జరిగిన ఈ ప్రస్థానం అద్భుతంగా సాగింది. నన్ను అందరూ గుండెల్లో పెట్టుకొని ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున పూలతో, క్రాకర్స్తో స్వాగతం పలికి నన్ను సన్మానించి నన్ను సాగనంపి ఈ రోజున ఇంత మహద్భాగ్యాన్ని నాకు దయచేసిన నాగులపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నియోజకవర్గంలో యువగళం శూన్యం. ఎందుకు వచ్చాడో, ఎందుకు పోయాడో పాప ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లో నుంచి అన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టించాడో, ఆయన సెల్ఫీలు దిగాలనుకున్నప్పుడు, లేదా ఆయన కూల్గా ఏసీ రూమ్లో మాట్లాడాలనుకున్నప్పుడు, ఎండ తగలకుండా పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు రూమ్లో కూర్చొని మాట్లాడుకొని ఉండాల్సింది. రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఒక 40 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉంది. దాన్ని ఈ రోజున ఆయన కేవలం సూర్యకాంతిని తగలకుండా పాదయాత్ర చేయొచ్చని ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో నారా లోకేష్ గారు నిరూపించారు. అది గిన్నిస్ బుక్ రికార్డు. సూర్యకాంతి ముఖానికి తగలకుండా పాదయాత్ర చేయొచ్చు అని నిరూపించి వెళ్ళిపోయాడు. మా ఒక్క సంతనూరుపాడు నియోజకవర్గంలోనే 5 రోజుల్లో 4 పగళ్ళు ఉన్నాడు. అంటే సంతనూరుపాడు గడ్డ మీద 4 రాత్రులు పడుకున్నాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శక్తి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పటిమ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది అని నిరూపించాడు లోకేష్ గారు. అలాగనే నన్నే ఓడించాలని దృఢ నిశ్చయంతో ఆయన ఉన్నారు. నేను స్వాగతిస్తున్నాను. ఆయన యొక్క కోరికని అతి త్వరలో, నీ కోరిక విఫలమైపోయింది, నువ్వు మళ్ళీ ఓడిపోతూనే ఉంటావు, ఓడిపోతావని ప్రజలు నిర్ణయం చెప్పబోతున్నారు. ఎందుకంటే లోకేష్ బాబు వచ్చేటప్పుడు నేను స్వాగతాన్ని చెప్పాను. మీరు రండి, ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల్ని లేవనెత్తండి, సహేతుకమైన ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి నేను శాసనసభ్యుడిగా నేను ముందుంటానని చెప్తే ఒక్క ప్రజా సమస్య కూడా ఆయన, ఒక పత్రం కూడా మాకు పంపలేదు, ఒక్క సమస్యని చెప్పలేదు, ఓ అర్జీని మా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. ఇక దాన్ని విఫల పాదయాత్రగానే మేము భావిస్తున్నామని దీని ద్వారా చెప్తున్నాం. అవన్నీ చెత్తబుట్టలో పడేసే ఆరోపణలు, చౌకబారు ఆరోపణలు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, రాజీనామాకు సిద్ధం అన్నాను.
ఆయన ఎక్కడా కూడా మళ్ళీ రెండో ప్రసంగం చెప్పలేదు, రెండో ప్రసంగంలో మా పేర్లు ఎత్తలేదు, మన నియోజకవర్గం గురించి మాట్లాడారు. గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి గుళ్ళాపల్లిలో మాట్లాడినట్టుగా విన్నాను, అంతేగాని ఎక్కడా కూడా మళ్ళీ ఆయన మాట్లాడలేదు. ఎందుకో ఆయన చర్చకి సిద్ధమని ఆయన అంటున్నాడు, కానీ నేను సమయం ప్లేస్ చెప్పు బాబు అంటే చెప్పలేదు. కాబట్టి ఆయన పారిపోయాడు, ఇక్కడ విఫలం చెందాడు. ఈడ ఆయన చేసేదానికి ఏం లేదు. ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సమర్థ నాయకుడిగా మా అందరినీ నడిపిస్తున్నాడు. వారికి అండదండలుగా ప్రజలందరూ ఉన్నారు. బుచ్చపల్లి వెంకయ్య గారి నాయకత్వంలో ఈ జిల్లాలో వారు చైర్పర్సన్గా అద్భుతంగా పరిపాలన సాగుతుంది. పెద్దలు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇటు బలరాం కృష్ణమూర్తి గారు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చేయి కలిపి అందరం కలిసి పనిచేస్తాం, కష్టపడి ప్రజల మధ్యలో ఉంటామని మనం చూస్తాం. జిల్లాలో ఎమ్మెల్యేలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాను. 10 రోజుల్లో గడప ముగిపోతుంది. ఈ విజయం మా సందులపాడు నియోజకవర్గానికి అంకితం. మేము ఎండలో, వానలో, బురదలో, ముళ్ళల్లో కష్టంతో పనిచేసాం. ఈ సుదీర్ఘంగా 14 నెలల నుండి ప్రజల మధ్యలో ఈ గడప సాగుతూనే ఉంది. మీ కళ్ళారా మీరే చూస్తున్నారు. ఈ అద్భుత మహాయజ్ఞంకి సహకరించిన మీడియా సోదరుడు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నా. మీరు ఇచ్చిన ప్రచారం, మీ సపోర్టు, మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ ప్రస్థానం సాగుతుంది. మరింత గట్టిగా పనిచేస్తామని కూడా తెలియపరుస్తుంది. మీడియా సోదరులకు, మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడపకు కార్యక్రమం మా గ్రామంలో 26వ తారీఖు బాగా ముంచెత్తున్న వర్షంలో మొదలైంది. అంత వర్షంలో కూడా ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే గారికి వెన్నంటి నిలిచిన ఉప్పుగూండూరు గ్రామ ప్రజలకి, అక్క చెల్లెలకు, ఈ 4 రోజులు కూడా మా వెంట నడిచిన మా కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు, నాయకులకు, మా కన్వీనర్లకు, మా పంచాయతీ సిబ్బందికి, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి మేమందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వర్షాన్ని లెక్క చేయకుండా గడపకు పూర్తి చేయాలి, గ్రామానికి అభివృద్ధి పరుచుకోవాలి. గడపకు పూర్తయితే గ్రామానికి గ్రాంట్ వస్తుంది, గ్రామం అభివృద్ధి పరుచుకోవాలనే ఒకే ఒక సంకల్పంతో అందరూ ముందు నడిచి మా ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఒకటే పనిచేసాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి అందరం కలిసి పనిచేసి ఘన విజయంగా మేము అయితే చాలా సంతోషంగా ఉంది. మా బాధ్యత అయితే పూర్తి స్థాయిలో 100% నెరవేర్చి పంపించాం ఎమ్మెల్యే గారిని. చాలా సంతోషం. చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. అంటే మన డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు పెండింగ్లు అట్లాంటివి ఉన్నాయి. ఇంటి స్థలాలు ఇవి చాలా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినాయి. హాస్పిటల్ ఎప్పటి నుంచో మా గ్రామానికి ఒక కళ. ఎప్పటి నుంచో మా బాబాయ్ గారు అయినటువంటి మాదాస్ కృష్ణమూర్తి గారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరి నిమిషం చనిపోయే ముందు రోజు కూడా అదే ప్రయత్నంలో హైదరాబాద్ వెళ్ళొచ్చి ఆ రోజు నైట్ చనిపోయడం జరిగింది. అదే విషయంపై ఎమ్మెల్యే గారు ఆయన ప్రయత్నం ఈ 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అదే ప్రయత్నంలో ఉన్నారు. అదైతే నెరవేరుస్తారని చెప్పి మేము అయితే పూర్తి 100% నమ్ముతున్నాం. నెరవేరుస్తారు కూడా. ఆయన సంకల్పం అట్లాంటిది ఉండే. గడపకు కార్యక్రమంలో ఎన్నో సమస్యలు మన టీజీఆర్ సుధాకర్ బాబు గారికి, మా ఎమ్మెల్యే గారికి వచ్చినాయి. వాటిలో ముఖ్యమైనది హౌసులు, ఇళ్ల పట్టాలు చాలామందికి రాలేదు. అర్హులు అనుకున్న వాళ్ళకి ఇంకా ఉన్నారు. ఆ అర్హులను కూడా గుర్తించి ఏదైనా కానీ మళ్ళా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి గ్రామ పార్టీ దాని వైపును కృషి చేస్తామని చెప్పి, ఏదైతే గ్రామంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో, రోడ్లు, సీసీ రోడ్లు పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైతే ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ అభివృద్ధి ప్రదంలో ఈ గడప దగ్గర 80 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి ఉన్నారు. ఆ గ్రాంట్ తోటి అన్ని వైపుల గ్రామంలో నలువైపులా అన్నిటినీ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం. మండలం ఉప్పుగుండూరు గ్రామంలో నాగులుప్పలపాడు గడప ముగింపు కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్ద నాయకుడు దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు మండలంలో ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారు అలుపెరగకుండా, వెనుతిరిగి చూడకుండా తిమ్మసముద్రంలో మొదలైన గడప కార్యక్రమం
నియోజకవర్గం మొత్తం మొన్నే చేమకుర్తి టౌను, చేమకుర్తి మండలం మొత్తం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాడు మండలం ఈరోజు పూర్తయింది. మదిపాడులో ఒక సచివాలయం, నూతలపాడులో ఒక 5 సచివాలయాలు ఉన్నాయి. ఇంకా 12-13 రోజులు చేస్తే పూర్తిగా దిగ్విజయంగా పూర్తవుతుంది. దమ్ముండాలండి. ప్రతి గడప నాయకుడు తొక్కాలంటే ఎవరికైనా దమ్ముండాల. ప్రతి సంక్షేమ పథకం పేదవాళ్ళకి అందించాం కాబట్టి ప్రతి గడప ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారు ప్రతి గడపలో తొక్కగలుగుతున్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలు అందిస్తూ మరో పక్క గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ నిధులు ఇవ్వడం జరుగుతుంది. చేసిన వారికి వెంటనే డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం గమనించి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటారని, సుధాకర్ బాబు గారిని తిరిగి ఎమ్మెల్యేగా చేసుకుంటారని కోరుకుంటున్నాము. సుధాకర్ బాబు గారు నిత్యం ప్రజల్లో ఉంటూ కరోనా వచ్చినా వదిలిపెట్టకుండా ప్రతి గ్రామం సందర్శించి కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసి అదేవిధంగా నిత్యం కష్టపడుతూ మమ్మల్ని నిద్రపోనేయడు, ఆయన నిద్రపోనేయడు. ఈ 4 రోజులు వర్షం పడినా లెక్క చేయకుండా ఉప్పుగుండూరు గ్రామంలో వచ్చిన రోజు ఒక పూట మొత్తం వర్షమే, వర్షంలోనే ప్రతి ఇల్లు సందర్శించడం జరిగింది. ఈ 4 రోజులు ఈ గ్రామంలో గడప గడప సహకరించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాస్ రాంబాబు గారికి, సొసైటీ అధ్యక్షులు వాసుపంతులు గారికి, సచివాలయ కన్వీనర్ మా మిత్రుడు సురేష్ గారికి, ఎంపీటీసీ సభ్యులు వెంకట్రావు గారికి, సర్పంచ్ జయమ్మ గారికి, మరో ఎంపీటీసీ అనురాధ గారికి, ఆలయ కమిటీలు పెండ్యాల శ్రీనివాసరావు, కృష్ణ గారికి, మరియు సచివాలయ కన్వీనర్లకు, వాలంటీర్లకు, గ్రామ కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.